ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఇంతకుముందు వీడియోలో మనం రాశ్యార్వణం గురించి తెలుసుకున్నాం కదా. సో ఆ రాశ్యార్వణం గురించి మనము ఒక చిన్న శ్లోకం అన్నది మనం ఇక్కడ చెప్పుకుందాము. సో ముందుగా ఈ రాశ్యార్వణం అన్నది మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే, నేమ్ టు ప్లేస్ అంటే ఎవరైతే యజమాని గృహం కొనుగోలు చేస్తున్నారో వాళ్ళ యజమాని నక్షత్రం నుంచి స్థల నక్షత్రం వరకు మనం లెక్కించాలి. అలా లెక్కించినప్పుడు ప్రతి రాశి వారికి ప్రతి రాశి వారికి తమ రాశి నుంచి 1, 3, 4, 6, 7, 8, 12 అంటే 1, 3, 4, 6, 7, 8, 12 రాశులు కనుక వచ్చినట్లయితే అది మనం అశుభంగా భావిస్తాం. అంటే అలా రిజల్ట్ వచ్చినప్పుడు బ్యాడ్ రిజల్ట్స్ అన్నది మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి రాశి నుంచి తమ రాశి వరకు లెక్కించినప్పుడు 2, 5, 9, 10, 11 అంటే 2, 5, 9, 10, 11 రాశులు కనుక వచ్చినట్లయితే శుభంగా భావిస్తాము. అంటే గుడ్ రిజల్ట్స్, మంచి ఫలితాలు అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చాలామందికి ఈ రాశులు కొద్దిగా తెలుసుకోవడానికి కన్ఫ్యూజన్ అవుతున్నప్పుడు వాళ్ళు ఈ శ్లోకం కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే వాళ్ళు చాలా సులభంగా గుర్తుపెట్టుకోగలుగుతారు. ఆ శ్లోకం ఏంటి అన్నది మనం ఇక్కడ తెలుసుకుందాం. శ్లోకం: స్వభాలోచన పాండవ బ్రహ్మ దిశేష బాగ్రామః భవంతి శుభదా ఇతి ప్రోచు రత్ర మనీషినిః. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకుందాం. స్వభాలోచన, స్వభావత్ అంటే తన రాశి నుంచి, తన అంటే ఎప్పుడు కూడా మనం అన్నది మనము ఫస్ట్ నెంబర్గా మనం తీసుకుంటాం కాబట్టి స్వభాలోచన, ఈ స్వభాలోచనలో స్వభావత్ అన్న పదం తీసుకుంటే తన రాశి నుంచి అంటే 1. అందుకే ఇక్కడ మీరు గమనించగలరు, ప్రతి రాశి నుంచి మనం లెక్కించినప్పుడు 1 రిజల్ట్ అన్నది బ్యాడ్ రిజల్ట్ ఇస్తుంది అని చెప్పాను కదా. సో అందుకని నేను మీకు ఇక్కడ బాక్స్ అన్నది హైలైట్ చేశాను. ఇది ఓన్లీ కౌంటింగ్కి అంటే మనం ఇక్కడ ఈ 1 అన్నది తన రాశి అంటే మన ఓన్ రాశి అన్నది కౌంటింగ్ కోసమే తీసుకున్నాను తప్ప ఫలితాల కోసం కాదు. ఇది మీరు గమనించగలరు. అంటే ఇక్కడ శ్లోకంలో స్వభావత్ అంటే తన రాశి నుంచి, మన రాశి నుంచి మనం కౌంటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇది లెక్కల్లోకి రాదు. సో అందుకని ఇది మీకు ఇక్కడ హైలైట్ అన్నది చేశాను. ఎందుకంటే 1 అంటే బ్యాడ్ రిజల్ట్ ఇస్తుంది అని చెప్పాను కదా. సో అందుకని ఇది ఓన్లీ మనం కౌంటింగ్ పర్పస్గా ఈ 1 అన్నది మనం తీసుకున్నాం. ఇంకా మనం శ్లోకంలోకి వెళ్ళినట్లయితే స్వభావత్ అంటే తన రాశి నుండి, లోచన అంటే నేత్రాలు అంటే కళ్ళు, మనకి 2 నేత్రాలు ఉంటాయి కాబట్టి 2. అలాగే పాండవ, పంచపాండవులు అంటాం కదా 5. అలాగే బ్రహ్మ, నవబ్రహ్మలు అంటాం కదా 9, 9. దిశ, దిక్కులు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే దిక్కులు మొత్తం కూడా 10. తర్వాత ఈశ్వరులు మొత్తం కూడా 11 అంటే ఏకాదశ రుద్రలు అని అంటాం కదా 11. సో 2, 5, 9, 10, 11 మనకి గుడ్ రిజల్ట్స్ ఇచ్చేవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ నెంబర్స్ కనుక గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి 1, 3, 4, 6, 7, 8, 12 బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాయి అనేసి మనకి తెలిసిపోతుంది. సో మనం శుభాలు ఇచ్చే రాశులు ఏవైతే ఉన్నాయో అది మనం ఈ శ్లోకం ద్వారా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. మరొకసారి చెప్తున్నాను. స్వభాలోచన పాండవ బ్రహ్మ దిశేష బాగ్రామః భవంతి శుభద ఇతి ప్రోచు రత్ర మనీషినః. అంటే స్వభావత్ అంటే తన రాశి నుంచి లెక్కించినప్పుడు, లోచన అంటే నేత్రాలు 2 నేత్రాలు, పాండవ పంచపాండవులు 5, బ్రహ్మ నవబ్రహ్మలు 9, దిశ దిక్కులు, దశ దిక్కులు అంటాం కదా 10, ఈశ్వరులు అంటే 11, ఏకాదశ రుద్రలు. ఇలా గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఈ రాశ్యార్వణం క్యాలిక్యులేషన్ అన్నది చాలా ఈజీగా అయిపోతుంది. అయితే ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను, ఈ తన రాశి నుండి ఇది ఓన్లీ మనం 1 అన్నది కౌంటింగ్ కోసమే మనం తీసుకున్నాం తప్ప ఇది మనము రిజల్ట్ అనాలిసిస్ చేయడానికి మన రాశి నుంచి తీసుకున్నాం తప్ప ఇది కౌంటింగ్లోకి అన్నది రాదు. శుభాలు ఇచ్చే రాశులు ఏంటి? 2, 5, 9, 10, 11 ఇవి మాత్రమే, ఈ రాశులు మాత్రమే మనకి శుభ ఫలితాలు అన్నవి ఇస్తూ ఉంటాయి. ఈ 1 అన్నది కేవలం మనము కౌంటింగ్ కోసమే తీసుకుంటున్నామని మీరు గమనించగలరు. ధన్యవాదములు.